వద్దన్న పని ఏమన్నుంటే దాని మీదనే మనసు ఉంటుంది. మనిషి గుణం అది. వద్దు, ఇది చేయొద్దు, ఇది కూడద్దంటే అదే చేయాలంటాడు. ఇంకే ప్రభు దగ్గరికి వచ్చిన మనము మన బలహీనతలను జయించాలి అని అంటే ప్రభు మీద ఆధారపడాలి. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాము అని అంటే ఆయన రక్షణ మనకు కనపరుస్తున్నాడు. భక్తుడు దావీదు యొక్క విజయ రహస్యం అదే. గొల్యాతుని హతమార్చాడంటే సౌలు దగ్గర ఏమంటున్నాడు? నేను గొర్రెల కాపరినై ఉన్నప్పుడు సింహపు నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి మన కాపాడిన దేవుడున్నాడు అని అంటున్నాడు. వాటి నుంచి తప్పించిన దేవుడున్నాడని. మన జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా మొదట మనం దేవుని దగ్గరికి రావాలి. మనిషి దేవుని మీద ఆధారపడడు. తన సొంత బలం మీద, జ్ఞానం మీద, తనకున్న అవకాశాలు, వనరుల మీద ఆధారపడి అన్నీ అయిపోయిన తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అప్పుడు ప్రభువా అని అంటాడు. ఒట్టిగా మాత్రం